Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 Ads. ఫ్రెండ్స్, నిన్నటి రోజున మన ఎండి గారు చెప్పినట్లుగా మధ్యాహ్నం 2:30 లేదా 3 గంటల లోపల ఆయన సరెండర్ అయ్యారు ఫ్రెండ్స్. ఎక్కడ అనంటే చెన్నైలో సరెండర్ అయ్యారు. జూలై 19th వరకు విచారణ జరపవాలని కోర్టు నిర్ణయించింది. అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనంటే, నిర్వహణ మీద ఎన్నో 5-6 కేసులు ఉన్నాయి. ఒక్కొక్క కేసుకు ముంజామీన్ తీసుకుని బయటికి వచ్చి మళ్ళీ దీనికంతా తిరుగుతూ ఉండాలంటే చాలా కష్టం అని అనుకుని ఆయన అన్ని కేసులను కలిపి ఒకేసారి వివరణ ఇచ్చి తేల్చి చెప్పాలని నిర్ణయించారు. ఇంతవరకు మన నిర్వహణ ఎవరికి మోసం చేయలేదు ఫ్రెండ్స్. 33 నెలలు కంటిన్యూగా బ్రేక్ లేకుండా నడిచింది. పేమెంట్స్ వేసింది. అప్డేషన్స్ ఉన్నప్పుడు ఫుల్ పేమెంట్, ఫుల్ సీలింగ్ అమౌంట్ కూడా ఇచ్చింది. అంటే మెంబర్స్ ఎవరు ఎక్కడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆయన అన్ని నిర్ణయాలు సరైన నిర్ణయంగా తీసుకునేవాళ్ళు, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇటువంటి మన కంపెనీ ఎందుకు భయపడాలి, ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యి నేరుగా ఎదుర్కొందాం నిర్ణయించారు. ఇంతవరకు మన ప్లాన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. సపోజ్ మనం ఎక్కడైనా తప్పులు ఉంటాయి, ఏదైనా 1-2 ప్లాన్స్ మార్చుకోమనంటే మార్చి మళ్ళీ మనం క్రొత్త కంపెనీగా నడపాలని నిర్ణయించారు. ఇలా ఎండి సరెండర్ అవ్వడం కూడా మంచిదే. ఎందుకంటే మై V3 గురించి తప్పులుగా మాట్లాడిన వారికి ఇది ఇక మాట్లాడే అవకాశం లేకుండా చేసేసారు ఆయన. ఎందుకంటే అందరూ కూడా ఎండి పారిపోయారు, దాక్కున్నారు, డబ్బులు తీసుకుని పారిపోయారు, వెళ్ళిపోయారు అనే పుకార్లు వచ్చేవి. ఇప్పుడు ఆ పుకార్లకు అవకాశమే లేకుండా అయిపోయింది. ఎందుకు? సరెండర్ అంటే మై V3 ప్రజలు బాగుండాలి, నిర్వహణను కాపాడాలి, కంపెనీ పైన ఉన్న మచ్చలను తుడిచివేయాలి అని కొన్ని లక్షల మంది మై V3 Ads నమ్మిన వాళ్ళు ఉన్నారు. కొన్ని జీవితాలు మై V3 Ads మీదనే ఆధారపడి ఉన్నాయి. వీరందరికీ ఇవ్వవలసిన బెనిఫిట్స్ తొందరగా ఇవ్వాలి అని ఆయన సరెండర్ అయ్యి వివరాలు చెప్పి ప్లాన్స్ గురించి తెలియచేయాలని సరెండర్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేయలేదు. విచారణ 15 రోజులు రిమాండ్లో పెట్టుకొని విచారణ చేస్తారు. ప్రస్తుతం మంచి బదులు వస్తుందని ఎదురు చూస్తున్నాం. వీడియోలో ఎండి గారు ఇప్పుడు కంపెనీ ఉన్నది నడుస్తున్న దానికంటే ఇంకా బాగా మంచి కంపెనీగా నేను తిరిగి వచ్చి రూపుదాలుస్తానని చెప్పారు. అన్ని బెనిఫిట్స్ మళ్ళీ మనకి ఇస్తారు, అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మనం మంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూద్దాం. మై V3 Ads మెంబర్స్ అందరి కాళ్ళు పట్టుకొని తల వంచి మొక్కుతాను అని చెప్పారు. ఆయన ఎలాంటి మనిషి ఫ్రెండ్స్. మన ఎండి గారు మొట్టమొదట జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు ఆయన ఎలాంటి వారు అనేది. ఆయన మీటింగ్స్లో అటెండ్ చేశారంటే ఆయన మీటింగ్స్లో అటెండ్ అయిన వారికి తెలుసు ఆయన ఎలాంటి వారు, ఆయన మాట తీరు ఎలా ఉంటుంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది. గంభీరంగా ఆయన నడక, ఆయన సింహంలా ఉంటారు. ఆయన చెప్పేవన్నీ చేసి చూపిస్తారు. అటువంటి మనిషి మనందరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన ఒక పెద్ద కోటీశ్వరుడు కూడాను. ఆయన మనందరి బెనిఫిట్స్ కోసం సంపదని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, కంపెనీని నడిపించాలన్న ఉద్దేశంతో ఆయన సరెండర్ అయ్యి ఇప్పుడు మన కోసమే, మన కంపెనీ నిలబడాలన్న ఉద్దేశంతోనే ఆయన సరెండర్ అయ్యి అన్నీ తేల్చి చెప్పి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ కంపెనీని మంచి విధంగా రూపుదాల్చాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన సరెండర్ అయ్యారు ఫ్రెండ్స్. మనం ఏమి చెయ్యాలి? మనం ఎందుకు మన పెండింగ్స్ అన్నీ రావాలి, మన మంచి బెనిఫిట్స్ పొందాలి అని అంటే మన ఎండి గారు మళ్ళీ తిరిగి రావాలి. కాబట్టి మనమందరము మన ఎండి గారు తప్పకుండా మళ్ళీ తిరిగి రావాలని ప్రార్థిద్దాం. అన్ని పరిస్థితులు చక్కగా మంచిగా మారాలని కోరుకుందాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.